ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ అయ్యును. అంటే జీవించే ఆత్మ. ఎవరు చేశారండి భూమి మీద ప్రతి మనిషిని? దేవుడు తన చేతులతో ఏమంటే నేల మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలో జీవవాయువును ఊదాడంటండి. ఎవరు? దేవుడైన యెహోవా. అప్పుడు మనిషి ఏమయ్యాడు? జీవాత్మైన అంటే జీవించాడు. అంటే ప్రారంభంలో మొట్టమొదటి మనిషి ఎవరు? ఆదాము. ఆదాముని చేసింది ఎవరు? దేవుడు. ఆదాము దేవుడు చేశాడండి. ఏమండి, తొలి మానవుడు ఆసియా ఖండంలోనే ఎక్కడ ప్రారంభమైంది ఆదాము గారి జననం? ఏదేను తోటలో. బైబిలు 66 పుస్తకాలు 42 ప్రవక్తల చేత దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం. అంతే కదండి. మొట్టమొదటిగా ముద్రణ యంత్రం కనుక్కొనే ఒక శాస్త్రవేత్త జాన్ గోటర్బర్గ్ అతని పేరు. అతను నిర్మించిన ప్రింటింగ్ ప్రెస్ ద్వారా మొట్టమొదటిగా తొలి పుస్తకం, ముద్రింపబడిన తొలి పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. బైబిల్ చాలా గొప్పదండి. ఎందుకంటే చరిత్ర కలిగిన పుస్తకం అండి ఇది. మన జీవితము, మన గమ్యము, ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలాగ ఉంటుంది, మన నడవడి, మన మాట తీరు, ఇవన్నీ దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాయించి ఇచ్చాడు. ఆ తర్వాత ఆదాము గారు పుట్టిన తర్వాత ఎవరిని చేశాడు దేవుడు అంటే అవ్వమ్మ గారిని చేశాడు. ఎలా చేశాడు మనకందరికీ తెలుసు. ఆదాము గారికి గాఢ నిద్ర కలిగజేసిన తర్వాత తన ప్రక్కటెముకను తీసి స్త్రీని చేశాడు. ఆవిడ పేరు నారి అనబడును అవ్వమ్మ. ఏమండి, అంటే ప్రారంభంలో ఏదేను తోటలోనే దేవుడు ఆదాముని అవ్వం చేశాడు. వీరిద్దరికి ఏమి లేదు? బాల్యం లేదండి. ఏమి లేదు? బాల్యం లేకుండానే దేవుడు ఏర్పాటు చేసిన ఒక నిర్ణయం. ఈరోజు గర్భఫలాలు ఇచ్చింది ఎవరండి? దేవుడు. ఏమండి, యవ్వనం కనబడిద్ది, పసిపిల్లల్లో మనకు కనబడతారు, బాల్యం కనబడుద్ది, తర్వాత వృద్ధాప్యం కూడా మన ముందే దేవుడు పెట్టించాడు. మరి దేవుడు ఏర్పాటు చేసిన ఈ గర్భఫలాలు, దేవుడిచ్చిన ఈ బహుమానాలు, మరి దేవుని దయ వలన నాకు ఒక బిడ్డ జన్మించారు అని ఎవరైనా చెప్పగలుగుతున్నారండి? దేవుని దయ వలన ఒక కుమార్తె పుట్టింది అని ఎవరైనా చెప్పగలుగుతున్నారండి? దేవుడు ఇస్తున్నాడు ఈ బహుమానాన్ని. ఎవరు ఇస్తున్నారండి? దేవుడు. సరే, ఏ తల్లైనా సరే ఈ బిడ్డ దేవుడిచ్చాడు, దేవుడి వలన ఈ బిడ్డ భూమి మీద రావడం జరిగింది అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? కానీ ఒక ఆవిడ చెప్పిందండి బైబిల్లో. ఎవరు ఆవిడ? అవ్వమ్మ గారు. చూడండి 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదాము తన భార్యని అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని, మొదటి కుమారుడు కయ్యూను కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించెను అని ఎవరు చెప్తున్నారు? తల్లి అవ్వమ్మ గారు చెప్తున్నారండి. ఏమని చెప్తుంది? యెహోవా దయ వలన. ఎవరి దయ అంటండి? యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను. దేవుని దయ వలన నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. దేవుని ఏర్పాటు వలన నేను ఒక కుమారుని కనగలిగాను అని ఎవరు చెప్తున్నారు? అవ్వమ్మ చెప్తుందండి. ఈరోజు ఎవరన్నా, ఏ తల్లైనా సరే దేవుని దయ వలన ఒక బిడ్డను నేను సంపాదించుకున్నాను అని ఎవరు చెప్తున్నారండి? ఆలోచించండి ప్రియమైన దేవుడి పిల్లరా. బిడ్డ పుట్టంగానే సంతోషిస్తారు, మంచిదే. బిడ్డ పుట్టంగానే బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరు ఆనందపడతారు, మంచిదే. కానీ ఈ బిడ్డ చేసింది ఎవరో గర్భంలో? దేవుడు చేశాడండి.
డాక్టర్లు చేయలేదు. డాక్టర్లు చేస్తున్నారా? చేయరండి. వారు కడుపులో ఏ బిడ్డ ఎవరనేది చెప్తారు తప్ప, ఈ గర్భంలో ఉన్నప్పుడు కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, ఏమండి ముక్కు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, లోపల గుండె ఎక్కడ ఉండాలి, కాలేయం ఎక్కడ ఉండాలి, కిడ్నీ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఎవరు చేశారు? సాక్షాత్తు దేవుడండి. దేవుడు దయ వలన ఈరోజు పిల్లలు పుడుతున్నారు. ప్రియమైన దేవుడు పిల్లరా, అంటే దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదని సంగతి మనకు తెలుసు. ప్రతి మనిషిని పుట్టిస్తుంది ఎవరు? దేవుడు. అందుకే గర్భఫలము యెహోవాయిచ్చు బహుమానము. 127 కీర్తన చూద్దాం. 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 127 కీర్తన 3వ అధ్యాయం 4వ వచనం. కుమారులు యెహోవా ఎవరు అనుగ్రహిస్తున్నారండి? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. నీ తండ్రి ఇవ్వట్లేదండి గర్భఫలాలు. అంటే భూమి మీద ఉన్న ఎవరో గర్భఫలాలు ఇవ్వలేరండి. గర్భఫలాలు ఇవ్వాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి మొదటిగా. అలాగనుకుంటే ఈరోజు చాలా మందికి పెళ్లిళ్ళు అయిన వారు చాలా మంది ఉన్నారు. వారికి ఏమి లేదంటండి, గర్భఫలాలు లేవు. గర్భఫలాలు లేవంటే వారికి ఎవరు దయచేయట్లేదు? దేవుడు దయచేయటం లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. డాక్టర్లకే పిల్లలు పుట్టట్లేదండి. వాళ్ళు కూడా ఏ వృత్తిలో ఉన్నారు? వైద్యం వృత్తిలోనే ఉన్నారు. పిల్లల స్పెషలిస్టులే వాళ్ళు, కానీ వారికి ఏమి లేరండి, బిడ్డలు లేరు. అందుకే చూడండి, బిడ్డలు లేని వారు ఎక్కడికి వెళ్ళి బిడ్డలు తీసుకొచ్చుకుంటారు? అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ ఒక బాలుని కానీ ఒక చిన్న పిల్లల్ని తీసుకొని వారిని చేర్చుకుంటారు, వారింటిలో పెంచుకుంటారు. అంటే యెహోవా ఇచ్చు బహుమానము. యెహోవా దేవుడు ఇవ్వాలండి. ఈరోజు మనకి ఎన్నో బహుమానాలు ఇస్తారు. అవునండి, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో బహుమానాలు వస్తాయి. ఒకళ్ళ ఫ్రిడ్జ్ కొని పెడతారు, ఒకళ్ళు ఏసీ కొని పెడతారు, ఏమండి ఒకళ్ళ వాషింగ్ మిషన్ కొని పెడతారు. ఇలాగ వాళ్ళకి స్తోమతను బట్టి, వాళ్ళ హోదాను బట్టి, వారి దగ్గర కలిగిన దాన్ని బట్టి గోల్డ్ కొని పెడతారు, ఏమండి తర్వాత వెండి కొని పెడతారు, వజ్రాలు ఇస్తారు. అంటే ఇవన్నీ బహుమానాలు. కానీ ఇవన్నిటికంటే ముఖ్యమైన బహుమానం ఏదో తెలుసా? గర్భఫలం అండి. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సరే, నువ్వు ఎంత బంగారం గిఫ్ట్గా ఇచ్చినా సరే, బహుమానంగా ఇచ్చినా సరే, నువ్వు పొలాలు ఆస్తులు గిఫ్ట్గా ఇచ్చినా సరే, వీటన్నిటికీ మించింది బహుమానం ఒకటే ఉందండి. అదేంటిది? గర్భఫలం. గుర్తుపెట్టుకోండి. గర్భఫలము లేని బహుమానము వారు ఎంత ఆవేదనలో ఉంటారు. అప్పుడప్పుడు సమాజంలో మీరు వినే ఉంటారండి, మాకు ఆస్తులు ఉన్నాయి, కారులు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటిని అనుభవించడానికి పిల్లలు లేరు అంటారు. మరి వారి పిల్లలు లేరని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఉన్న బాధ ఏంటో తెలుసండి. ఎన్ని ఉన్నా సరే ఒకే ఒక్కటి లేకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? శూన్యంగా ఉంటుందండి. నువ్వు ఎన్ని గొప్ప గొప్ప మేడలు కట్టుకున్నా, నీకు ఎంత ఆస్తులున్న ధనవంతుడు అయినా సరే, నీకు ఒకటి తక్కువైతే అది ఎంత బాధగా ఉంటుందో పిల్లలు లేని వారికి తెలిసిద్దండి. అందుకే చాలా మంది పిల్లలు లేని వారిని దూషిస్తారండి. తప్పు, అలా చేయకూడదండి. దేవుడు ఇవ్వాలండి. దేవుడు గర్భఫలము ఇవ్వాలి. అదే చెప్తున్నాడు. ఏమండి? గర్భఫలము ఆయన అంటే ఎవరండి? తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, యెహోవా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారానే ఈరోజు ప్రతి స్త్రీకి గర్భఫలం తెరుస్తున్న సంగతి ఆయన ఇవ్వాలండి. దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకుండా మనం ఏమీ చేయలేమండి. ఈరోజు సమాజంలో ఎన్ని ఇచ్చినా సరే ఏముండాలండి? గర్భఫలము, పిల్లలు ఉండాలండి. పిల్లలు లేకపోతే ఎంత బాధపడతారు, ఎంత ఆందోళనకు గురవుతారు, ఎన్నెన్ని మాటలు అంటారండి. కొత్తగా పెళ్ళైన వారిని అడిగితే తెలుస్తుంది. పిల్లలు లేకపోతే ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎన్ని కారులు ఉన్నా, ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఏమండి ఎంత డబ్బు ఉన్నా సరే పిల్లలు లేరా అని అడుగుతారు. నువ్వు ఎంత సంపాదించావని అడగరండి. ఏమడుగుతారు? అమ్మ ఎంతమంది పిల్లలు నీకు, ఇంకా నీకు గర్భఫలం రాలేదా? అప్పుడు లేని వారిని వారు ఆందోళన చెందుతారు, బాధపడతారు.
నిజమేనండి. చాలా నిజం. చాలా మంది అట బాధపడతా ఉంటారు. నీకు ఎన్నున్నా సరే గర్భఫలం అనేది దేవుడు ఇవ్వాలండి. నీకు ఎన్ని బహుమానాలు ఉన్నా సరే గర్భఫలం ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. అందుకే మరి అవ్వమ్మ గారు నేను ఒక దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకుని అంటది. అంటే దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిగా కయ్యూను గర్భఫలంగా అవ్వమ్మ గారికి, ఆ తర్వాత హేబేలు తమ్ముడిగా, అన్నదమ్ములుగా. అంటే వీరిద్దరికి రావటానికి కారణం ఎవరు? దేవుడు అనే సంగతి గుర్తుపెట్టుకొని ప్రేమైన దేవుని పిల్లరా. మరి బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఒక ఆవిడ ఉందండి. ఆవిడ పేరు హన్నా, ఆవిడ భర్త పేరు ఎల్కానా. వారి ఇద్దరికి పుట్టినటువంటి కుమారుడు సమూయేలు. మరి ఆ సమూయేలుకి దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఎవరి కొరకు పెంచుతున్నారు? చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను, అంటే సమూయేలును యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నీ వారు యెహోవాకు ప్రతిష్టగా చెప్పాను. 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు, ఎవరికి ప్రతిష్ఠిస్తున్నారంటుందండి స్త్రీ హన్నా గారు? యెహోవాకు, దేవుడికి ఇచ్చేస్తానని చెప్పిందండి. మొదటగా చెప్పింది, ఈ బిడ్డను దయచేస్తే నేను నీకు ఇచ్చేస్తానని చెప్పినట్టుగానే సమూయేలుని దేవుడిలో పెంచింది ప్రియమైన దేవుని పిల్లరా. అలాగే ఈరోజు ఎవరైనా గర్భఫలాన్ని ఇవ్వంగానే ఇగో ఈ బిడ్డను లేదా ఈ కుమార్తెను నాకు దేవుడు ఇచ్చాడు గనుక దేవునిలో పెంచుతున్నాను అన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు సమాజంలో? దేవునికి పెంచవలసిన ఆ బహుమానాలని దెయ్యంగాడికి తీసుకెళ్ళిపోతున్నాడండి. అర్థమైందండి మీకు? దేవునిలో పెంచవలసిన పిల్లలని దేవుడు కొరకు, దేవుడు ఆలోచనలో, దేవుడు మాటలలో పెంచవలసిన ఆ పిల్లలని దెయ్యంలో పెంచుతున్నారండి తల్లిదండ్రులు. ఎందుకు దెయ్యంలో పెంచుతున్నారంటే వారికి దేవుడి యొక్క జ్ఞానం తెలియదు. ఈరోజు సమాజంలో చూడండి, పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులండి. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి పాడు చేస్తుంది ఎవరు? తల్లిదండ్రులేనండి. మన ఈ మధ్యలో మీరు న్యూస్ ఛానల్ చూశారు, పిల్లోడు గేమ్ ఆడుతుండగా తల్లి వచ్చి ఫోన్ తీసేసుకుందని ఆ పిల్లవాడు కర్ర పెట్టి తల్లి తల మీద వేసేసాడండి. చంపేశాడు. స్పాట్లో చనిపోయింది. ఎందుకు? కేవలం ఆ చిన్న పిల్లవాడు చేతిలో ఉన్న ఫోన్ తీసుకుందని ఆ కోపంతో ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ పక్కన ఇంట్లో ఉన్న కర్రతో ఆ తల మీద బోనేసరికి తల్లి స్పాట్లో చనిపోయిందండి. ఈ మధ్యలో వైరల్ అయింది, సీసీ కెమెరా రికార్డ్ అయింది. అది కేవలం చిన్న పిల్లవాడు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు అండి. 10 సంవత్సరాలకే ఆ పిల్లవాడికి సెల్ ఫోన్ ఇచ్చి అందులో ఎన్నో గేములు చూడటానికి కారణం తల్లిదండ్రులు. ఎన్నో పాడైపోయినవన్నీ దాంట్లో ఉంటాయి కదండి, పబ్జీలని, లేకపోతే గేములని, ప్యాకెట్ అని, క్రికెట్ అని, ఇవన్నీ చూస్తున్నాడని తల్లి మందలించిందని ఆ తల్లిని చంపేశాడు. చూడండి పిల్లల్ని ఎలా పెంచుతున్నారో ఆలోచించండి. మరి హన్నా గారు ఏం చేశారు? తాను పుట్టంగానే ఆ బిడ్డను ఎవరికి అంకితం చేశాడంటే యెహోవాకు ప్రతిష్ఠ చేసేసిందండి. ఇలా ఉండాలండి. పెంచితే హన్నాలాగే పెంచాలి ప్రియమైన దేవుని పిల్లల. పాలు విడిచిన తర్వాత ఆ పిల్లవాడిని దేవుని మందిరం విడిచిపెట్టేసిందండి ఆ హన్నా. ఒక యేసుక్రీస్తు వారిని చూడండి, మరియమ్మ గారు ఎలా పెంచారో చూడండి. లోకరక్షకుడు అండి, మనందరికీ ప్రాణం పెట్టిన లోకరక్షకుడు. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు. పెంచితే అలా పెంచాలి ప్రియమైన దేవుని పిల్లల. దుష్టుడు ఎప్పుడైతే పిల్లల హృదయాలకు వెళ్ళిపోతాడో పిల్లలు చెడిపోవడానికి కారణం తల్లిదండ్రులు అవుతారండి. అందుకే చిన్ననాటి నుంచి దేవుని యందు, దేవుని భయభక్తులలో, దేవుని కొరకు పెంచాలి ప్రియమైన దేవుని పిల్లల. అలా పెంచలేదనుకోండి, దుష్టుడు ఎన్నో రకమైన ఆటల్లో, ఎన్నో రకమైన ఆలోచనలలో నేర్పించేసి చిన్న పిల్లలు పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులండి. ఈరోజు చూడండి, 10th క్లాస్ పాస్ అవ్వగానే మందు తాగుతున్నారు వైన్ షాప్లోకి వెళ్ళి. పిల్లలండి గంజాయి తాగుతున్నారు. ఈ సెంటర్లో చూడండి ఎంతమంది పిల్లలు గంజాయి తాగుతున్నారు, ఎంతమంది పిల్లలు పాడైపోతున్నారు, ఎంతమంది పిల్లలు తల్లిని చంపిన వాళ్ళు ఎంతమంది లేరండి? చాలా మంది ఉన్నారండి. చిన్న పిల్లలే తల్లిని చంపేస్తున్నారు, చిన్న పిల్లలే తండ్రులను చంపేస్తున్నారు, చిన్న పిల్లలే హత్యలు చేసేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు. ఎక్కడ లేదండి సమాజం ఎటుపోతుందని ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులు బాధ్యత లేదండి. తల్లిదండ్రులకు దేవుడు అంటే భయం లేదండి.
తల్లిదండ్రులకు క్రమశిక్షణ లేదండి. తల్లిదండ్రులు పెంచవలసిన ఆ దేవుళ్ళు పెంచవలసిన వారు దెయ్యానికి చెప్తున్నారండి. వాడు క్రూరులుగా తయారు చేస్తున్నాడు పిల్లలని. వాడు మానభంగాలుగా తయారు చేస్తున్నాడు పిల్లలని. అపవాదండి, దెయ్యం వాళ్ళలో దూరి మనుషులను ఈరోజు పాడు చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకుని ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుడిచ్చిన బహుమానాలండి. పిల్లలంటే ఎవరండి? దేవుడిచ్చిన బహుమానాలు. నీకు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఈ బహుమానం లేకపోతే నువ్వు తలెత్తుకోలేవండి. చాలా మంది ఫంక్షన్కి వెళ్ళరండి. ఎందుకు వెళ్ళరో తెలుసా? పిల్లలు లేని వారు ఫంక్షన్కి వెళ్ళరండి. పిల్లలు లేని వారు పార్టీలకు వెళ్ళరండి. ఎందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు, ఏ ప్రశ్నలు అడుగుతారు? నువ్వు ఎంత సంపాదించావు అని అడగరు. నువ్వు ఎన్ని కార్లు కొనుక్కున్నావు అని అడగరు. నీకు ఎంత బంగారం అని అడగరు. మొట్టమొదటిగా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటో తెలుసండి? నీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. పిల్లలు లేని వాళ్ళు అనుకోండి, వారి బాధ అంత ఇంత కదండి. అందుకేనండి చాలా మంది పిల్లలు లేని వారు ఏ ఫంక్షన్కి వెళ్ళరు ప్రియమైన దేవుని పిల్లరా. మరి దేవుడిచ్చిన ఈ గర్భఫలము యెహోవాయిచ్చి బహుమానం మనం చదువుకుంటున్నామే. మరి దేవుడిచ్చిన స్వాస్థ్యం మనం చదువుకుంటున్నామే. కానీ దేవుడి కొరకు మనం పెంచుతున్నామా? ఒకసారి ఆలోచించండి. పిల్లలను కోపాన్ని రాపొద్దు అని చెప్పినప్పుడు వారి కోపాలను పెంచుతున్నాం. వారు దేవునిలో పెంచటం లేదండి పిల్లల్ని ఈరోజు. అందుకని చిన్ననాటి నుంచి దేవునిలో ఉగ్గి పాలతో దేవుని యొక్క మాటలు వాళ్ళ హృదయాలలోకి వెళ్ళేటట్టుగా మనం చేయాలి ప్రియమైన దేవుని పిల్లరా. అలా చేయలేదనుకోండి, పిల్లవాళ్ళు పెరిగి పెద్దవేడైన తర్వాత ఒక దొంగగా మారిపోతాడు, ఒక నక్సలైట్గా మారిపోతాడు, ఒక ఉగ్రవాదిగా మారిపోతాడు, ఒక రేపిస్ట్గా మారిపోతాడు. ఏమండి, వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఒక గంజాయిగా మారిపోతాడు. సమాజంలో చదువుకునేవారు తక్కువైపోయారండి. సమాజంలో తల్లిదండ్రులు పేరు తెచ్చే వాళ్ళు చాలామంది తక్కువైపోయారండి. ఎందుకు? ఈ సెల్ ఫోన్లో వచ్చిన తర్వాత. ఏమండి, వీటన్నిటిని అలవాటు అయిపోయి ఈ గేమ్కి అలవాటు అయిపోయిన వారు పిచ్చి వాళ్ళు అయిపోయారండి. కేవలం సెల్ ఫోన్లో చూసి పిచ్చి వాళ్ళు అయిపోయారండి చిన్నపిల్లలకే కళ్ళజోళ్ళు అండి. ఎందుకు? ఒకప్పుడు కళ్ళజోడు వేసుకోవాలంటే మినిమం వచ్చి 60 సంవత్సరాలు దాటిన వరకు కళ్ళజోడు వేసుకునేవాళ్ళు, మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు కళ్ళ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ చిన్న పిల్లలండి, 7th క్లాసు, 6th క్లాసు, 5th క్లాసు, మరి వీళ్ళందరూ 1st క్లాసు, వీళ్ళందరూ కళ్ళజోళ్ళు వేసుకొని కాలేజీకి వెళ్తున్నారు, కళ్ళజోళ్ళు వేసుకొని స్కూల్కి వెళ్తున్నారు. దేన్ని బట్టి? నువ్వు నేర్పే పద్ధతులను బట్టి. తల్లిదండ్రులు చెప్పే నడవడం బట్టి పిల్లలు చెడిపోవటానికి కారణం తల్లిదండ్రులేనండి. వాడు తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? బెత్తం పట్టుకోమన్నాడు. అలా పట్టుకుంటే వాడు పెరిగి పెద్దవేయడం తర్వాత మంచి భవిష్యత్తులో ఉంటాడండి. నా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు అని చెప్పుకుంటున్నారే, దేవునిలో ఉన్నారా అని చెప్పుకుంటున్నారా? ఎంతమంది చెప్పుకుంటున్నారో ఆలోచించండి. నా బిడ్డ దేవునిలో ఎదుగుతున్నాడు, నా బిడ్డ దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, నా బిడ్డ దేవుడు పని చేస్తున్నాడు అని ఎంతమంది చెప్పుకుంటున్నారండి? అంత సంపాదించాడు, 1,00,000 సంపాదిస్తున్నాడు, 2 లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పుకుంటున్నారే, అసలు దేవునిలో పెంచుతున్నారో లేదో ఒక్కసారి పరిశీలించండి ప్రియమైన దేవుని పిల్లరా. అదే సామెతలో ఒక మాట ఉంటుందో చూద్దండి ఒకసారి. 22:6 వచనం. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ఎవరు నేర్పించాలండి? తల్లిదండ్రులు నేర్పించాలి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము. ఎటు పడితే అటు నేర్పించకూడదండి. ఏ మాటలు పడితే ఆ మాటలు చెప్పకూడదు, నేర్పకూడదండి. మంచి మాటలు, మృదువైన మాటలు, దేవుని మాటలు, ఏమండి, సమాజానికి ఉపయోగపడే మాటలు, సమాజంలో అందరికి ఉపయోగపడే వాడిగా, అందరికీ మేలు చేసేవాడిగా, అందరిని ప్రేమించేవాడిగా, అందరినీ ఏమండి చూసుకునేవాడిగా మనం చూడాలి ప్రియమైన దేవుని పిల్లలు. ఈరోజు పిల్లలు చూడండి వదిలేస్తున్నారండి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, బోరు బావిలో పడిపోయారు అని చెప్పి చూస్తూ ఉంటారు. ఎంత బాధేస్తుందో తెలుసండి. బోరు బావిలో పడిపోయి వారిని గవర్నమెంట్ అంతా యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళిపోయి ఆ బోరు బావిలో 100 అడుగులు 200 అడుగులు పడిపోయిన వారిని కొంతమంది బయటకు తీసిన వారు ఉన్నారు, కొంతమంది లోపలే చనిపోయిన వారు ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా. దానికి కారణం ఎవరండి? తల్లిదండ్రులండి. పిల్లల్ని ఎలా పడితే అలా వదిలేస్తారు. పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. దీనికి కారణం ఎవరు? తల్లిదండ్రులు అండి. బోరు బావిలో పడిపోతేనే మనం బాధపడిపోతున్నాం, చాలా బాధ ఉంది. కానీ అలాంటిది బోరు బావి లాంటిది పాతాళంలోకి జారిపోతే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. బోరు బావిలో పడిపోయినా రక్షించడానికి యంత్రాంగం వస్తుంది, రక్షిస్తున్నారు. మరి రక్షించలేనిది ఒకటి ఉందండి, అదే పాతాళము.
నువ్వు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను రక్షించడానికి ఎవ్వరూ రారు సంగతి గుర్తుపెట్టుకుని ప్రేమైన దేవుని పిల్లరా. అందుకే బాలుని నడవవలసిన త్రోవను వానికి నేర్పము అన్నప్పుడు వాడికి చిన్ననాటి నుంచి దేవుని యందు భయము నేర్పాలి, దేవుడి యందు భక్తి నేర్పాలి, దేవుడి కొరకు పెంచాలి, దేవుడి ఆలోచనలలో నేర్పించాలి. ఇదిగో సమూయేలు గారు లాగా దేవుని మందిరంలో విడిచిపెట్టాలి. ఇదిగో హవ్వమ్మలాగా దేవుని దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను, దేవుడే ఈ గర్భఫలం ఇచ్చాడు, దేవుడు వలన ఈ గర్భఫలం నాకు దొరికింది కనుక నా కుమారుడు ఇచ్చినటువంటి దేవుడికి దేవుడి కొరకే నేను పెంచాలన్న కంకణం కట్టుకోవాలి తల్లిదండ్రులు అనే ఆలోచనతో ఉండాలండి. బిడ్డలో దేవుడిచ్చిన బహుమానం అండి. వారికి నేర్పవలసిన త్రోవను తల్లిదండ్రులుగా మనం నేర్పాలంటే మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఎవరండి? తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాలి. మనం దేవుని అందులో భయంతో ఉండాలి, మనం భక్తితో ఉండాలి, మనం ప్రార్థనలో ఉండాలి. మనము దేవుని వైపు ఉంటే వారు మనల్ని చూసి వాళ్ళు కూడా దేవునిలో వెళ్ళటానికి అవకాశం ఉంది. తండ్రి దొంగ అనుకోండి, కుమారుడు ఏమవుతాడు? దొంగతనం చేస్తాడు, అంతే కదండి. తండ్రి తాగుపోతాడు అనుకోండి, కుమారుడు కూడా ఏమవుతాడు? తాగుబోతాడు అవుతాడు. అంటే నిన్ను చూసి పిల్లలు మారవటానికి అవకాశం ఉంది. నువ్వు మంచి చేస్తే నీ పిల్లలు మంచి దారిలో వెళ్తారు. నువ్వు చెడు చేసావనుకోండి, చెడు మార్గాలకు వెళ్ళావనుకోండి, అలాగే కుమారులు కూడా ఏమైపోతారు? చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు. అలాంటి తండ్రి కొడుకులు చాలా మంది ఉన్నారు సమాజంలో. ఓ పక్కన తండ్రి తాగుతున్నాడు, ఎదురుండా ఎవరు తాగుతున్నారు? కుమారుడు తాగుతున్నాడు. తండ్రి దొంగతనం చేస్తున్నాడు, కుమారుడు కూడా దొంగతనం చేస్తున్నాడు. అంటే తండ్రి బార్లో కూర్చుంటున్నాడు, కుమారుడు కూడా బార్లో కూర్చుంటున్నాడు. తండ్రి పేకాట ఆడుతున్నాడు, కుమారుడు కూడా పేకాట ఆడుతున్నాడు. ఇది ఎంత ఘోరం ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా. నువ్వు చెడిపోయేది కాకుండా, నువ్వు దారి తప్పేది కాకుండా, నువ్వు నాశనానికి వెళ్ళిపోయేది కాకుండా, నీ గర్భాన్ని పుట్టిన కుమారులు కూడా నువ్వేం చేస్తున్నావు? నీ దారిలోనే నడిపించుకుంటున్నావు. నువ్వే నాశనానికి తీసుకెళ్ళిపోతున్నావు. నువ్వే వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నువ్వే వాడి పాతాళానికి వెళ్ళిపోవడానికి కారణం అవుతున్నావు. నువ్వే నీ పిల్లలని చెడిపోవటానికి కారణం అవుతున్నావు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు పిల్లల్లో చూడండి, తల్లిదండ్రులని పట్టించుకుంటున్నారా? లేదండి, వృద్ధులాశ్రమంలో చేర్పించేస్తున్నారు. ఎందుకు? వారికి కావాల్సింది డబ్బు కావాలి, ధనం కావాలి, తల్లిదండ్రులు అవసరం లేదు. మరి అలా పెంచుతున్నారండి ఈరోజు ఈ లోక జ్ఞానం దేవుడు ఏమన్నాడండి? వెర్రితనంగా ఉన్నాడు. అదే బైబిల్ నేర్పించండి, బైబిల్ చదివించండి. బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని వాడి జీవితంలో నేర్చుకుంటే వాడు పెరిగి పెద్దయిన తర్వాత సమాజానికి ఉపయోగపడేవాడిగా దేవుడు చేస్తాడు. సమాజంలో ఒక గొప్పవాడిగా ఎవరు చేయాలండి? దేవుడు చేస్తాడు. దావీదు గారు గొర్రెలు కాపరి, కానీ సింహాసనాన్ని ఎక్కించింది ఎవరు? దేవుడు అండి. రాజుగా చేశాడండి దావీదుని. అబ్రాహాం గారు విశ్వాసులకు తండ్రి, దేవుడు చేశాడు. మోషే గారు, మరి నేను మాట్లాడలేని వాడిని, నేను నత్తివాడిని అని అన్నప్పుడు మోషే గారికి తోడే ఉంది ఎవరు? దేవుడు అండి. మరి 6 లక్షల మంది, కొన్ని లక్షల మంది ఐగుప్తు బానిసత్వం నుండి రప్పించినటువంటి నాయకుడు అండి మోషే గారిని. కాబట్టి మనం ఒక అడుగు వేసామనుకోండి, దేవుడు నిన్ను 2 అడుగులు వేసేటట్టు చేస్తాడు. నువ్వు ముందు నడిచావనుకోండి, దేవుడు వెనక ఉండి నడిపిస్తాడు. నువ్వు మంచి మార్గంలోకి వెళ్ళావనుకోండి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు బైబిల్ చదివావనుకోండి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంటే నువ్వు ఏ పని అయితే మంచి పని నువ్వు ప్రారంభిస్తావో దానికి దేవుడు ఆశీర్వాదం ఖచ్చితంగా నీ బిడ్డల మీద ఉంటుంది సంగతి గుర్తుపెట్టుకోండి. అదే నువ్వు దేవుని వదిలిపెట్టేసి లోకంలో ఉన్నానుకోండి, నిన్ను దుష్టుడు పట్టేసుకుంటాడు. ఎవరు పట్టేసుకుంటాడు? దుష్టుడు, అపవాది పట్టేసుకొని వాడు వలలో నిన్ను వేసేస్తాడు. వాడు మాయలో నిన్ను మార్చేస్తాడు. వాడు మార్గంలో తీసుకెళ్ళిపోతాడు. వాడి మార్గం ఏదండి? పాతాళం. యేసు మార్గం ఏదండి? నిత్యజీవం. అందుకే చిన్నపిల్లల్ని దేవునిలో పెంచాలి, దేవుని యందు భయభక్తుల చేత పెంచాలండి. బోరుబావు లాంటి పాతాళం ఉందండి. ఆ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా భూమి మీదకి రావటానికి వీల్లేదు. ఈ భూమి మీద బ్రతికినంత కాలమే నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి. నువ్వు దేవుడి మార్గంలో ఉన్నావు అనుకోండి, దేవుడు నీకు సహాయం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూడండి. ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండనేమో,
నీ హృదయంలో మొట్టమొదటిగా ఉండవలసింది తల్లిదండ్రుల హృదయంలో ఉండాలండి. నీవు నీ కుమారులకు వానికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడును వారిని గూర్చి మాట్లాడవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా హృదయంలో ఉంచుకొని ఆ తరువాత నువ్వేం చేయాల్సింది ఏంటంటే, నీవు నీ గర్భంలో పుట్టినటువంటి కుమారుడు కుమార్తెకు వాటిని, అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క జ్ఞానాన్ని వారికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు సెల్ ఫోన్లు ఇమ్మాకండి. నువ్వు త్రోవను వెళ్ళేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచినప్పుడును వాటిని గూర్చి నువ్వు మాట్లాడవలను. అంటే ప్రతిరోజు ప్రతి క్షణము నువ్వు ఎక్కడ ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎక్కడన్నా నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు ఏ మాటలు ప్రకటించాలి? దేవుని మాటలే ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న పిల్లవాడండి సెల్ ఫోన్ ఇస్తే భోజనం చేస్తాడు. ఆ సెల్ ఫోన్ లాక్కున్నాం అనుకోండి, గుక్క పెట్టి ఏడ్చేస్తున్నాడు. మీకు యూట్యూబ్ అది సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇంతే ఉంటాడండి, నెలల పిల్లోడే, 8 నెలల పిల్లోడండి. సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని చూసుకుంటా ఉంటున్నాడు. ఏం అర్థమైంది వాడికి? ఏం తెలిసింది వాడికి? అంత అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు అండి. ఆ సెల్ ఫోన్ ఎప్పుడైతే ఆ 8 నెలల బాలుడి దగ్గర చేతిలో నుంచి తీసుకుంటే వాడు ఏడిపి మళ్ళా ఆ సెల్ ఫోన్ వాడి చేతిలో పెడితే ఏడుపు మానేస్తున్నాడు. సెల్ ఫోన్ తీసేస్తే ఏడ్చేస్తున్నాడు భయంకరంగా. సెల్ ఫోన్ పెడితే ఏడుపు మానేస్తాడు. అంటే 8 నెలల పిల్లవాడికి ఏం చేశారు తల్లిదండ్రులు? సెల్ ఫోన్ ఇచ్చి నాశనం చేశారు. ప్రియమైన దేవుడి పిల్లరా, ఆ సెల్ ఫోన్లో ఏముందండి? దుష్టుడు ఆక్రమించేశాడు వారిని. దుష్టుడు అండి, దుష్టుడు ప్రేరేపణ అది. ఆ దుష్టుడు ఉండబట్టి ఈరోజు ప్రపంచంలో సగం మందికి కలజలు వచ్చేసినాయండి. అవునా కదా? మరి సగం మంది పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరండి? దుష్టుడు ప్రేరేపించిన మాటలకు లోబడిపోయి అంతరంధ్రాలలోకి, నరనరాలలోకి దుష్టుడు ఆలోచనలు పెట్టేసేసుకొని వాడు తల్లిదండ్రులను చంపేస్తున్నారు. పిల్లలేనండి ఈరోజు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? గొప్ప మాటలు కదండి. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. మొట్టమొదటిగా తల్లిదండ్రుల హృదయంలో ఉంచుకోవాలండి. అప్పుడు మనం ఏదైతే మంచి చేస్తామో ఆ మంచి వెనక కుమారులు వస్తారు. ఏదైతే చెడు చేస్తామో ఆ దెయ్యం మాటలు విని చెడు చేస్తామో పిల్లలు కూడా చెడు మార్గంలోకి వెళ్తారు. నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు చూడండి. ఇవన్నీ చూస్తే ఎవరైనా పడుకునేటప్పుడు కూడా చేతులు ఏముంటుందండి? సెల్ ఫోనే ఉంటుందండి. పొద్దున్న లేగంగానే ఏముంటుందండి? సెల్ ఫోనే పట్టుకుంటారండి. ఎవరు ఏ మెసేజ్లు పంపించారు, వాట్సాప్లో ఏముంది, ఫేస్బుక్లో ఏముంది, ఇవే కదండి. అర్ధరాత్రి 2 వరకు కూడా పడుకోకుండా సెల్ ఫోన్ చూసేసి చాలా మంది నిద్రలు పోగొట్టుకుంటున్నారండి. ఆలోచన ప్రేమ దేవుడు సకాల జీవితాలు నాశనం చేసేది సెల్ ఫోన్ సంగతి గుర్తుపెట్టుకోండి. సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంటావో అంత మంచిదండి. కూర్చునేటప్పుడు, లేచినప్పుడు దేవుని మాటలు ప్రకటించాలండి. అలా ఈ రోజు ఎవరైనా తల్లిదండ్రులు మరి పిల్లలకి ఆ విధంగా పెంచుతున్నారండి, ఆలోచన నిజంగా పెంచితేనండి హన్నా గారు లాంటి వాళ్ళు అవుతారండి. హన్నా ఎల్కానా అండి, వారిద్దరికి పుట్టిన కుమారుడు సమయోలు. మరి చిన్ననాటి నుంచి దేవునిలో పెంచారండి. అలా ఉండాలండి. ఒక మరియమ్మ గారిని తీసుకోండి. యేసుక్రీస్తు వారిని చిన్ననాటి నుంచి దేవుని యందు భయభక్తుల చేత పెరిగాడండి. ఏ తప్పు చేయలేదండి. ప్రజలకి ఉపయోగపడేవాడిగా యేసుక్రీస్తు వారు పెరిగాడండి. ప్రపంచ మానవులందరి కొరకు రక్తాన్ని చిందించిన వాడు నాయకుడు అయ్యాడండి యేసుక్రీస్తు వారు. ఆలోచించి ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత దేవుడిచ్చిన ఈ గర్భఫలాన్ని దేవుడి కొరకు పెంచాలి, దేవునిలో ఉంచాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు కొన్ని మాటలు తండ్రి నాయన, మరి మీరిచ్చిన గర్భఫలాలు మీ కొరకు పెంచుతున్నారా లేదా అన్న సంగతి మమ్మల్ని మేము ఆలోచించుకొని, తల్లిదండ్రులుగా తండ్రి మేము ఉన్నాము తండ్రి నాయన, మా గర్భాన్ని పుట్టిన పిల్లలు మీలో మరి పెంచుతున్నాము లేదో మమ్మల్ని మేము సరి చేసుకొని, పెంచలేకపోతే తండ్రి పిల్లల్ని మంచి సరైన దారిలో పెట్టే గొప్ప జ్ఞానాన్ని మాకు ఇవ్వమని కోరుకుంటూ, తండ్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని చెప్పిన మాటలు తండ్రి విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యం దయచేయమని తండ్రి, అలాగే తండ్రి అనారోగ్యం ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తుంటండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. సుజాత పిన్ని బట్టి ప్రార్థిస్తుంటండి, అవనిగడ్డలో ఉన్న సుజాత పిన్ని గారిని జ్ఞాపకం చేసుకుంటండి అయినా, మరి ఆవిడ లేవనెత్తండి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్యం ప్రసాదించండి తండ్రి. ఆయుష్ ఇచ్చేది మీరే కనుక తండ్రి,
ఆవిడ లేవనెత్తి తండ్రి ఆవిడ పని ఆవిడ చేసుకోవడానికి సహాయం చేయవలసిన కోరుకుంటూ, అలాగే తండ్రి పెదపూడి చిన్ని గారిని బట్టి ప్రార్థిస్తుంది తండ్రి. నాయన మరి 2 కాళ్ళు తండ్రి నాయన పని చేయటం లేదని చెప్పేసి మరి వాట్సాప్‌లో పెట్టారు తండ్రి. ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి. నాయన మరి నరనరాలతో నాయన మరి ముట్టండి, స్వస్థపరచండి. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటండి. నాయన మరి ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. అలాగే నా తండ్రి నాయన మా సహోదరుడు ఒక అతనికి నాయన మరి దెబ్బలు తగిలిన గ్రూపులో పెట్టారు తండ్రి. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటండి. బాంబే ఖాళీలో ఉన్న ఆ కుమారుని జ్ఞాపకం చేసుకుంటండి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించండి తండ్రి. ఇంకెవరినైనా తండ్రి మర్చిపోయి ఉంటే దయతో క్షమించి వారందరిని తండ్రి ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. మీ కొరకు నమ్మకంగా ప్రతి ఒక్కరు బ్రతకడానికి సహాయం చేయమని తండ్రి, విన్న మాటలు విని విడిచిపెట్టకుండా వాడి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యం దయచేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.